వెల్కమ్ బ్యాక్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12. సో ఈరోజు మొట్టమొదటి మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నటువంటి రెండు టీమ్స్, పట్నా పైరేట్స్ 3 టైమ్ ఛాంపియన్స్ టీమ్, మరోవైపు యూపీ యోధాస్. ఈ సీజన్ అద్భుతంగా స్టార్ట్ చేసినటువంటి టీం యూపీ యోధాస్. పూసుకెళ్లి దుమ్ము రేపడానికి మ్యాట్ పైన రెడీగా ఉన్నటువంటి టీమ్స్ రెండు కూడా, పట్నా పైరేట్స్ అండ్ యూపీ యోధాస్. పట్నా పైరేట్స్ జెర్సీలో మొట్టమొదటిసారి అక్కడ మనీందర్ సింగ్ ఫస్ట్ రేడ్ స్టార్ట్ చేశాడు. టాల్ అండ్ స్ట్రాంగ్ రేడ్, బోనస్ పాయింట్స్ చేయడంలో దిట్ట, మల్టిపుల్ రేడ్ పాయింట్స్ చేయడంలో దిట్ట. వైట్ లైన్, బాక్ లైన్ దాన్ని క్రాస్ చేస్తే లీగల్ అవుతుంది. 6 or 7 డిఫెండర్స్ ఉన్నప్పుడు బోనస్ లైన్ యాక్టివ్ ఉంటుంది. టోటల్ రేట్ పాయింట్ చూశారు కదా, 1528. సూపర్ టెన్స్ 78. నెంబర్ 2 ప్లేయర్ పీకేఎల్ హిస్టరీలోనే సూపర్ టెన్స్ విషయంలో మనీందర్ సింగ్, ఎక్స్పీరియన్స్ రేడా. ఇది బిర్లా టైలిస్టిక్స్ సూపర్ ట్యాకిల్ అయ్యేటువంటి అవకాశం గురులేదు, అంతకంటే డిఫెండర్స్ ఉన్నప్పుడు అవకాశం ఉండదు. కానీ అక్కడ ఆల్రెడీ ఎన్ లైన్ క్రాస్ చేశాడు. ఒకే ఒక డిఫెండర్ ఉన్నాడు అండ్ ఈజీగా ఆ ప్లేయర్ని కూడా టచ్ చేసేసాడు ఇక్కడ. దీంతో అయాన్కి ఖాతాలో ఒక పాయింట్ వస్తుంది. కెప్టెన్ కోచ్ అనూప్ చాలా హ్యాపీగా. సో డిఫరెన్స్ కనబడుతుంది మనకి, 5 పాయింట్స్ డిఫరెన్స్ అనేది. జబ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి సూపర్ స్కిల్ ఇది. డూ ఆర్ డై రైడ్, అల్ట్రా చెక్ డూ ఆర్ డై రైడ్ మోకా ఇల్లు కట్టే అవకాశం ఒకసారి వస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్ సాధించే అవకాశం. అండ్ డూ ఆర్ డై రైడ్కి కూడా ఛాన్స్ లేదు. సూపర్ ట్యాకిల్లో చిక్కుకున్నాడు. దానికంటే ముందు ఏదైనా డిఫెండర్ లేదా ఇంట్లోనే ఉన్నాడు. సూపర్ ట్యాకిల్ పాయింట్స్ ఇవి. ఇది బిర్లా వైట్ టైలిస్టిక్ సూపర్ ట్యాకిల్ మొదటి హాఫ్ ఫినిష్ అయ్యేసరికి. సో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అంకిత్ రాణా 2 ఎంటీ రేడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రేడ్, డూ ఆర్ డే రేడ్ ఖచ్చితంగా 30 సెకండ్లలో యాక్షన్ చేసి పాయింట్ తో వెళ్తే సేఫ్, లేదంటే బెంచ్ పైనకి యూపీ యోధాస్. బోనస్ అయితే వదిలేశారు ఇక్కడ చాలా క్లియర్ గా. మిలన్ ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాడు, బట్ ఇక్కడ టచ్ పాయింట్స్ ఇవ్వకూడదు. యూపీ యోధాస్ క్లియర్ ప్లాన్ తో ఉండాలి. ఎస్, అదే ఎగ్జిక్యూట్ కూడా చేశారు. బోనస్ ఇచ్చిన తర్వాత రైడర్ ట్యాకిల్ చేశారు. దీంతో ఫస్ట్ టైం ఆల్ అవుట్ పాయింట్ స్కోర్ చేయగలిగారు పట్నా పైరేట్స్ పైన. బేసిక్గా ఇక్కడ అసలు యాక్షన్ అంతా కూడా ఇక్కడ ఉండబోతోంది. జాగ్రత్తగా ఆడితే ఇక్కడ పట్నా పైరేట్స్ కి సరిపోదు. ఓ డైవ్ ట్యాకిల్ జరిగింది, ఇన్ టైంలో సపోర్ట్ కూడా. హోప్స్ ఉన్నటువంటి రేడా అయాన్ని ట్యాకిల్ చేశారు యూపీ యోధాస్. దీంతో పట్నా పైరేట్స్ హోప్ని కొంత కిల్ చేశారు, అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం కళ్యాణ్ పట్నా పైరేట్స్ ఆడింది, సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ గా యూపీ యోధాస్. లాస్ట్ రేడ్ ఇది అండ్ విజిల్ కూడా బ్లో అయిపోయింది. పాయింట్ ఇచ్చేశారు యూపీ యోధాస్. దీన్ని బట్టి ఏమర్థమైంది కళ్యాణ్ అంటే, మ్యాచ్ ఎలా మొదలు పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ ఎలా ఫినిష్ చేశామన్నది వెరీ ఇంపార్టెంట్.